విజయవాడ ఇంద్రకీలాద్రిలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఇంద్రకీలాద్రిపై ఓ భక్తురాలి కారులో నుంచి 60 కాసుల బంగారం చోరీకి గురైంది. గతంలో సైతం పలుమార్లు చోరీలు జరిగినా ఆలయ అధికారుల తీరు మాత్రం మారడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. ప్రస్తుతం నిన్న జరిగిన ఘటన దగ్గరే మనం ఉన్నాము. నిన్న దుర్గమ్మ దేవాలయం బయట ఓం టర్నింగ్ వద్ద ఇదే ప్రదేశంలో చోరీ జరగడం జరిగింది. సుమారుగా ఇటువంటి కారే ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్లేందుకు వచ్చిన భక్తులు దారిలోనే విజయవాడ కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం మళ్ళీ కారు దగ్గరికి వచ్చేటప్పటికి సుమారుగా 60 కాసుల బంగారం మాయమైంది. అయితే వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ దేవాదాయ శాఖ సంబంధించిన ఇక్కడ అధికారులను కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పటికే ఇక్కడ సీసీ కెమెరాలు ఏది పనిచేయకపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా లోపం బయటకు పడిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా దుర్గమ్మ ఆలయంలో ఒక భద్రతా లోపం అయితే పెద్ద ఎత్తున కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయవాడ సిపి పూర్తి స్థాయిలో విజయవాడలో ఎక్కడ 1000కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దుర్గగుడి దసరా ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ భద్రత లోపం పెద్ద ఎత్తున కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇక్కడ మనం చూపించే ఆ సీసీ కెమెరా నిన్న పనిచేయకపోవడం, ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు కూడా బిగిస్తున్న పరిస్థితి. మనం ఇటు పక్కన చూపించే 2 సీసీ కెమెరాలు కూడా ఈరోజు ఉదయం బిగించినాయి. ప్రస్తుతం ఇంకా సీసీ కెమెరాలు ఇంకా బిగిస్తున్న పరిస్థితి. భద్రతా లోపం దుర్గగుడి మీద పెద్ద ఎత్తున ఉంది. భక్తులకు పూర్తిగా వాళ్ళ వస్తువులు భద్రత కూడా లేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమటికి సుమారుగా 60 కాసుల బంగారం కారులో ఉండి మిస్ అయింది. అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎత్తున భక్తులు అయితే ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడి మీద అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో కార్లు ఇక్కడ పార్కింగ్ చేసి మనం చూపించే ప్రాంతం మొత్తం కార్లు పార్కింగ్ చేసే ప్రాంతం ఈ ఘాట్ రోడ్ అంటారు. ఈ ఘాట్ రోడ్లోనే పైకి వచ్చిన తర్వాత కార్ పార్క్ చేసి వీవీఐపీలు కూడా ఇదే రోడ్లో వెళ్ళే పరిస్థితి. ఇటువంటి వీవీఐపీలు వెళ్ళే రోడ్లో చిన్నపాటి ఘటన ఏది జరిగినా సరే పూర్తి స్థాయిలో భద్రత లోపమే అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే దుర్గగుడి అధికారులే కానివ్వండి, అదేవిధంగా పోలీసు అధికారులు కానివ్వండి, ఇటువంటి మొద్దు నిద్రల మానాలని కూడా భక్తులైతే చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి దుర్గగుడి మీద 60 కాసుల బంగారం పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా అయితే ఇప్పటికైతే ప్రజలు అదేవిధంగా భక్తులు కూడా కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, దుర్గగుడి నుండి.